హలో అందరికీ, వాళ్ళు చూసారా మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేము బీదర్ వచ్చాము. ఇక్కడ జల నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి అయితే వచ్చాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 2 అవర్స్ అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి. సో మేమైతే ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా, జల నరసింహస్వామి అంటే నిజంగానే దేవుడు అంటే రప్పించుకుంటేనే మనం వెళ్తాము. అట్లాంటిది మమ్మల్ని అయితే దేవుడు రప్పించుకున్నాడు. సో ఇక్కడ పీకల్లోతో నీళ్ళలో ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటాయి. ఈ కొండ గుహల్లో మనం నడుచుకుంటూ వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం రియల్లీ ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి. అలాంటిది ఇంకా మేమందరం పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము వెళ్ళాం, కానీ అక్కడ చూస్తే భయం వేసింది చాలా వరకు. ఎందుకంటే మేము పైన ఉన్నప్పటికే చాలామంది ఫస్ట్లోనే రిటర్న్ అయిపోతున్నారు ఫస్ట్ చూసి. ఎందుకంటే ఫస్ట్ దిగుతాను చాలా లోతు ఉంది, అట్లా రిటర్న్ అయిపోతూ ఉన్నారు. పిల్లల్ని తీసుకుపోవడం చాలా కష్టము అని చెప్పారు. కానీ మేము ఎలా అయితే ఏముంది దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ధైర్యం చేసుకొని మేమైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్లో ఒక 50 మీటర్స్ వరకు కొంచెం లోతు అనిపిస్తుంది. దాని తర్వాత ఓకే, మెడ వరకు అయితే వాటర్ వస్తాయి. పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఫోన్స్ అయితే అది మన ఇష్టం, మనం తీసుకెళ్ళచ్చు, లేదంటే బయట పెట్టేసి వెళ్ళచ్చు. మేమైతే అన్ని ఫోన్స్ బయట పెట్టేసి ఒక్క ఫోన్ మాత్రం తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూసారా, ఈ వాటర్లో ఎందుకంటే ఫోన్స్ ఏమన్నా డ్యామేజ్ అయినా అయినా అది ఓన్లీ మన రెస్పాన్సిబిలిటీ అనే బయట బోర్డు ఇటు పెట్టుంటారు. మొత్తానికైతే దేవుడైతే మమ్మల్ని లాస్ట్ వరకు రప్పించుకున్నాడు. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళి దర్శించుకున్నాము. ఇక్కడ దేవుని చూసారంటే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాక దేవుని చూడడానికి ఒక హోల్ లాగా ఉంటుంది, లేదా మనం వంగి చూస్తేనే దేవుడి ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.